హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గండి మైసమ్మ దొండిగల్లో ఉన్నామండి. మర్రి లక్ష్మారెడ్డి కాలేజ్ కి ఎదురుగానే ఉన్నాం. ఇక్కడ 6.5 acres లో చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో మనకి 7 బ్లాక్స్ ఉన్నాయండి. ఒక్కొక్క బ్లాక్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఒక్క ఫ్లోర్ కి 14 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 650 ఫ్లాట్స్ ఉంటాయి. అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ లో ఉంటాయండి. 2 BHK వచ్చేసి మనకి 975, 990 అలాగే 1090 SFT లో ఉన్నాయి. అలాగే మనకి 3 BHK 1500 SFT లో ఉంటుంది. ఇందులో మనకి ఎక్కడ కూడా కామన్ వాల్స్ ఉండవండి. ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. అలాగే మనకి ఇందులో 24 hours CC కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. 24 hours సెక్యూరిటీ ఉంటారు. ఇందులో మనకి చాలా గ్రాండ్ ఆర్చ్ వస్తుంది. ఎగ్జిట్ గేట్ అలాగే ఎంట్రీ గేట్ సపరేట్ ఉంటుంది. ఇందులో మనకి 25+ ఎమ్ఎన్టీస్ ఉన్నాయండి. మనకి స్విమ్మింగ్ పూల్ అలాగే క్లబ్ హౌస్ ఇంకా చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. ఇందులో మీకు ఏమైనా కన్స్ట్రక్షన్ లో ఉంటే మాత్రం నేను చూపిస్తాను. మిగతా అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక చుట్టూ స్థలంలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. మన పక్కన ఇంటర్నేషనల్ స్కూల్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. మనకి ఎదురుగానే మర్రి లక్ష్మారెడ్డి కాలేజ్ ఉంది. మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5 కి అయితే ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ సర్వీస్ రోడ్ కి అయితే ఓన్లీ 100 meters లోపే ఉంటుందండి. అన్నిటికి చాలా కన్వీనియంట్ ఉంది. అలాగే మనకి టెక్ మహేంద్ర కూడా ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనం హైటెక్ సిటీ వెళ్ళాలన్నా అలాగే గచ్చిబౌలికి వెళ్ళాలన్నా ఓన్లీ 30 minutes వెళ్ళొచ్చండి. చాలా మంది హైటెక్ గురించి కామెంట్ చేస్తున్నారు. అందుకనే మీకు ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ దగ్గరలో చెరువులు గానీ కుంటలు గానీ అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయో మీకు గూగుల్లో కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకున్నాకనే ఇక్కడ లొకేషన్ కి వచ్చి సైట్ చూడండి. అంతేకాకుండా మనకి HMD లేక్స్ అనే సైట్ ఉంటుంది. వీలైతే మీకు అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఇందులో మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి. నేను అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలోనే ఇస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇది వచ్చేసి HMD రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. మీకు రేరా నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను, మీరు చూడొచ్చు. ఒక బ్లాక్ కి ఇంకో బ్లాక్ మధ్యలో మనకి 30 feet రోడ్ ఉందండి. చాలా పెద్ద రోడ్డు కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి ప్రతి బ్లాక్ కూడా ఇక్కడ స్పేస్ వచ్చేసి గ్రీనరీకి ఇస్తారండి. మనకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. 2 sides కూడా గ్రీనరీ వస్తుంది. మనకి ప్రతి బ్లాక్ కూడా ఇలా 3 ఉంటాయండి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చింది. మళ్ళీ దీనికి అవతల సైడ్ ఇంకొకటి వస్తుంది. మనకి అండర్ గ్రౌండ్ సెల్లర్ మొత్తం కూడా పార్కింగ్ ఇచ్చారండి. అంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ సపరేట్ ఇవ్వకుండా అన్ని 7 blocks మొత్తం కూడా పార్కింగ్ సెల్లర్లోనే ఇచ్చారు. చాలా పెద్దగా ఉంటుంది చూడండి. మన వాళ్ళ పక్కన చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది కంప్లీట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో ఉండే వాళ్ళకైతే మనకి కారిడార్ వచ్చేసి 8 feet ఇచ్చారండి. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ చివరి వచ్చేసి స్టేర్ కేస్ వచ్చాయి. ఇక్కడ చివరి అక్కడ చివరి స్టేర్ కేస్ వచ్చాయండి. అలాగే 2 lifts వచ్చాయి. లిఫ్ట్స్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్ అండి. మనకి ప్రతి బ్లాక్ లో కూడా 2 స్టేర్ కేస్ వస్తాయి, 2 lifts వస్తాయండి. అలాగే మనకి కామన్ వాల్స్ అయితే ఎక్కడ లేవు. మనకి డక్ ఏరియా కూడా 8 feet తీసుకున్నారండి. మనకి కారిడార్ ఎంత ఉందో డక్ ఏరియా కూడా సేమ్ అంతే తీసుకున్నారు. మనకి ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తానండి. ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ చూద్దాం, తర్వాత వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దామండి. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అండి. చూడండి చాలా స్టాండర్డ్ ఉంది. చూడండి ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. మనకి ఫ్లాట్ మొత్తం కూడా UPVC విండోస్ ఇచ్చారండి. దాంతో పాటు మనకి నెట్ వచ్చింది. అలాగే సేఫ్టీ గ్రిల్స్ వస్తుంది. హాల్ చూసారు కదా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. చూడండి మనకి హాల్ ఎంత ఉందో డైనింగ్ ప్లేస్ కూడా అంత పెద్దగా వచ్చిందండి. చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకొని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చింది. మనకి అవతల డక్ ఏరియా కూడా 8 feet సెట్ బ్యాక్ ఇచ్చారు కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఓపెన్ కిచెన్. ఫస్ట్ మనం పూజ రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి పూజ రూమ్. చూడండి ఎంత బాగా ఇచ్చారు. పూజ రూమ్ అయితే చాలా బాగుంది. మనకి ప్లేస్ వేస్ట్ కాకుండా చాలా బాగా ఇచ్చారండి. ఇది ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి L shape లో వచ్చింది. కిచెన్ లో మాత్రం 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. మనకి వాష్రూమ్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా పెద్దగా వచ్చింది. మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారండి.
ఒకసారి టైల్స్ అంటే రూప్ దాకా ఇచ్చారు, చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దగా వచ్చింది. ఇందులో కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంది. అలాగే 2 విండోస్ వచ్చాయండి మాస్టర్ బెడ్రూమ్ లో. చూడండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మనకి డే టైం లేదా లైట్స్ అవసరం లేదండి, చూస్తున్నారు కదా చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది అటాచ్ వాష్రూమ్. 2 వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. మనకి ట్యాప్స్ మాత్రమే ఫిట్ చేయలేదండి. ఫ్లాట్ మొత్తం కూడా మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూద్దాం రండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా కింగ్ సైడ్ వచ్చేస్తుందండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు, చూపిస్తాను రండి. చూడండి బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది. టోటల్ 7 బ్లాక్స్ అని చెప్పాను కదండి. మనకి 6 బ్లాక్స్ లో కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఒక్క బ్లాక్ మాత్రమే మనకి మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ లో ఉంటాయండి. చూడండి కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ లోనే ఉంటాయండి. 995 SFT లో ఉంటుంది. మిగతా 6 బ్లాక్స్ లో మాత్రం మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఒకవేళ మీకు నార్త్ ఫేసింగ్ కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. అందులో మాత్రం మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ లోనే ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చేసాం కదా, దీనికి ఆపోజిట్ గా మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. అది కూడా ఒక మోడల్ ప్లాట్ చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూద్దామండి. చూడండి మనకి మెయిన్ డోర్లు అయితే అన్ని టేక్ వుడ్ డోర్ ఇచ్చారు, చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి, చాలా గ్రాండ్ గా వచ్చాయి. వెస్ట్ ఫేసింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. చూడండి ఇదంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి హాల్ లో ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది. ఇక్కడ మనకు సోఫా సెట్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. ప్లాన్ అయితే చాలా బాగుంది. మనకి ఈస్ట్ లో కూడా సోఫా సెట్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. కొన్నిట్లో ఇలా సెట్ కావు, మనకి ఇందులో అయితే చాలా బాగా సెట్ అయ్యాయి. మనం హాల్ నుంచి లోపల రాగానే రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉందండి, అది తర్వాత చూద్దాం. మనకి డైనింగ్ కమ్ కిచెన్ వచ్చింది, చూపిస్తానండి. చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ కాబట్టి మనకి డైనింగ్ ఐటమ్ సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చింది. మనకి డైనింగ్ కమ్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. ఇక్కడ మనం డైనింగ్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి కిచెన్. ఇందులో కూడా మనకి సేమ్ పూజ రూమ్ చేశారు. ఇక్కడ వాష్ ఏరియా. ఇది మనం బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు, వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ ఫస్ట్ వాష్ బేసిన్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇందులో అయితే మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చింది. మార్నింగ్ టైంలో కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి మనకి ఇందులో కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంది. 2 బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి, అలాగే వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇవైతే ఓన్లీ మోడల్ ఫ్లాట్స్ మాత్రమే అండి. మనకు మాత్రం వుడ్ వర్క్ ఇవ్వరు. వుడ్ వర్క్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. వాటి కోసం అయితే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా, ఇందులో మనకి ఏమేమి అమెంనిటీస్ ఇస్తున్నారో అవన్నీ మీకు చెప్తాను. ఒక్క ఫ్లోర్ కి 14 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈస్ట్ 7 వెస్ట్ 7 ఉంటాయి, టోటల్ 14 ఉంటాయి. 7 బ్లాక్స్ లో టోటల్ మనకి 650 యూనిట్స్ ఉన్నాయి. 6 బ్లాక్స్ లో మాత్రం మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఒక్క బ్లాక్ మాత్రమే ఓన్లీ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఒకవేళ మీకు నార్త్ ఫేసింగ్ కావాలంటే మాత్రం చాలా బాగుంది. అందులో కూడా చాలా వరకు సేల్ అయిపోయినాయండి. కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మీకు స్విమ్మింగ్ పూల్ చూపిస్తానండి. ఇందులో మనకి క్లబ్ హౌస్ ఉంది, చూపిస్తాను. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. మనకి కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్స్ ఇచ్చారు. మనం ఒక్క రౌండ్ వేసి సరిపోతుందండి. ఇప్పుడైతే మనం ఫ్లాట్స్ మొత్తం చూసాం కదా, చాలా స్పేసెస్ గా చాలా బాగుంచాయండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్టయితే 4500 ఫర్ ఎసెప్టీ అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. మనం ఓవరాల్ గా చూసినట్లయితే స్టార్టింగ్ 43 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయండి, వాటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. అలాగే మనకి యూడిఎస్ కూడా మీరు తీసుకున్న ఎసెప్టీ బట్టి యూడిఎస్ వస్తుంది. మీరు తీసుకున్నప్పుడు అవి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం సేల్స్ మేనేజర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.